అనుకుంటున్నా కదా, పార్ట్ 2 ఏముంటుంది నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నా కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, అంతకు మించి ఉంది సినిమా. తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా ఇది మంచి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ. ఒక ఫ్రైడే చిన్న సినిమా పెద్ద సినిమాగా తీసుకుపోయారు. ఇందులో డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్ 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 భయ్యా. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అనే క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నచ్చింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తుంది అనమాట. తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసాం కానీ తన గ్లామర్ తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా. ఊరా మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్నా గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమా అనుకుంటాం కదా, అలా లేదు భయ్యా. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్యా. తమన్నా కెరియర్ లో ఈజ్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిక్చర్ పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు నాకు ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసుకురు, వేరే లెవెల్ ఉంది సినిమా. చాలా బాగుంది. అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్. నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి. నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చూడలేదు. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉంటుంది సినిమా. మళ్ళీ ఒక బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత అంటే మళ్ళీ ఒక యాక్షన్ మూవీలో చూసినాం. ఆమెని ఒక సాధించేటప్పుడు మంచిగా చేసింది. క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అంటే ప్రతి సీన్ మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. కొత్తదనం తీసుకొచ్చిన తమన్నా గారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చూస్తున్న మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కడ కూడా యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సార్. అంటే బాగా చేసింది యాక్టింగ్. ఆ స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒకటి బూస్ బౌన్స్ వస్తాయి. ఇది కెరియర్ లో ఒక డైరెక్టర్ గారికి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా గారు ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేసింది. హీరో గారు కొత్త ఒక్కరు కష్టపడిన సినిమాకి ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అవుతుంది. తమన్నా గారి కెరియర్ లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక